జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కర్నూలు జిల్లా ఎస్పీ మోహన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో అందరం కూడా పేదలకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏదైతే మరి ఎలక్షన్లో ప్రాంతం వారీగా అంటే లోకేష్ గారు ఒకవైపు, పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు, చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు అందరూ కూడా చెప్పినేదే చెప్పి సూపర్ 6 మేము ఇస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే మేము ఆయన ఒక పిల్లకి ఇస్తే మేము ఇద్దరు ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి ఇస్తామని చెప్పి మహిళలందరినీ మోసం చేసి ప్రతి యువతకు నిరుద్యోగ భృతి 3000 ఇస్తామని చెప్పేసి నమ్మించి అందరినీ నమ్మించి నట్టేట ముంచి ఈరోజు వాళ్ళు ఓటు వరకే ఉపయోగించి మహిళలను కూడా ఓటు వరకు ఉపయోగించి అమ్మఒడి చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ అన్నీ కూడా మరి గతంలో లాగా చేస్తాము, జగన్ కంటే ఎక్కువ ఇస్తామని చెప్పేసి అబద్ధాల మాటలు చెప్పి ఈరోజు అన్నీ కుంగలో తొక్కేసి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత అన్ని అబద్ధాల హామీలు ఇచ్చి ఈరోజు వాళ్ళంతా కూడా అధికారంతో ఈరోజు ప్రతి వాళ్ళని బెదిరించుకుంటూ అక్రమ కేసులు పెట్టేకి సిద్ధమైనారు కూటమి ప్రభుత్వం. ఈరోజు మేము అడుగుతున్నాం, సుమారుగా దాదాపుగా సంవత్సరం కావస్తుంది, ఏ ఒక్కటి కూడా అన్నదాత సుఖీభవ కింద 20,000 ఎక్కడ కూటమి వాళ్ళని నిలదీస్తున్నాం. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేక ప్రతి తల్లిదండ్రులు అల్లాడిపోతున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఎక్కడా కూడా వాళ్ళకి టీసీలు ఇవ్వకోకుండా ఈరోజు మాలాంటి వాళ్ళందరికీ కూడా గోడు చెప్పుకుంటున్న పరిస్థితులు ఈరోజు. వాళ్ళ కాలేజీ వాళ్ళకు ఫోన్ చేస్తే మాకు ఫీజు కట్టాలమ్మా, అక్కడ నుంచి ఫీజు రియంబర్స్ లేదు, ఈరోజు మేము ఎట్లిస్తాం టీసీలు అవి ఇవి మాట్లాడుతున్నారు. అంటే పేదల వాళ్ళందరినీ ఈరోజు తట్టేట ముంచిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు ఇవే కాక ఇంకా చాలామంది తల్లులు కూడా ముంచిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు చేతగానివి అలివి కానివి అన్నీ కూడా చెప్పి ఈరోజు మరి బడ్జెట్లో కూడా ఎక్కడ నిరుద్యోగ భృతి ఎక్కడా లేదు, ఉచిత బస్సు మహిళలకు ఎక్కడా కూడా ఉచిత బస్సు సౌకర్యము లేదు, ఎక్కడా కూడా 3 సిలిండర్ల ప్రసక్తి. మరి వాళ్ళు ఇచ్చినటువన్నీ కూడా బడ్జెట్లో అరకొరనే. ఎలాగ మీరు చెప్పినటువంటి హామీలు నెరవేరుస్తారని మేము అన్నీ కూడా అడుగుతున్నాం ఈరోజు. కాబట్టి మీకు ఏవైతే సూపర్ 6 చెప్పారో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చే వరకు పేదలకు మేమంతా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున అందరం అండగా ఉంటాం. దీన్ని మీరు ఇచ్చే వరకు ఎంతవరకైనా పోరును ఉధృతంగా చేస్తామని తెలియజేస్తూ, అలాగే మరి 11 కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారు, అవన్నీ కూడా మీరు వాపస్ తీసుకోవాలి. ఇప్పటికే మరి 2500 పోస్టులు ఈరోజు చదివే పిల్లలందరికీ, పేద పిల్లలకన్నీ కూడా సీట్లు ఈరోజు పోగొట్టుకున్న దుస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడైనా మీరు మేల్కొని ఖచ్చితంగా చెప్పిన హామీలన్నీ మరి ఏవైతే చెప్పారో సూపర్ 6 ద్వారా అవన్నీ నెరవేర్చిన ఎడల ఇలాంటివన్నీ కూడా మరి మేమంతా కూడా ఇంకా ఉధృతం చేస్తాం వైఎస్ఆర్సీపీ తరఫున అని చెప్పేసి కుటుంబ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చిన మరి ఎమ్మెల్యేలు అయితేనేమి, నియోజకవర్గ సమన్వయకర్తలు అయితేనేమి, యువత అయితేనేమి, పేరెంట్స్ అయితేనేమి, ప్రతి వాళ్ళకి కూడా నేను పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.